రాయలసీమ ప్రతిభ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి। రాజకీయాలకు వెళ్ళాలంటే జాబ్ రిజైన్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? అంటే మీ సొంత లాభం కోసం వెళ్ళారా, లేదంటే రాజకీయాలంటే ఇష్టంతో వెళ్ళారా? రాజకీయాలంటే నాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారు బంధుత్వం ఆయన మా నగరంలో ఉన్న 5 ఎకరాల 60% భూమితో పాటు పక్కన ఉన్న శ్మశానాన్ని కూడా భవిష్యత్తులో కత్తి శ్రావణి రెడ్డి గారు ఆక్రమించేస్తారని చెప్పేసి రైతునగర ప్రజల ఆరోపణ। పక్కన 5 ఎకరాల 61 సెంటు అంటున్నారు। రైతునగర భూ వివాద విషయంలో అమరావతి సెక్రటరియట్లో పనిచేసే వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు? నేను ఆ రోజు కూడా మీకు ఇదే చెప్పాను। ఈ విషయంలో మీకు పోలీసుల సహకారము, రాజకీయ నాయకుల సహకారం ఉందని డాక్టర్ మధుసూదన్ రావు ఆరోపిస్తూ ఉంటారు। గతంలో నా పైన ఒక కేసు వేశారు వైసీపీ టైంలో। భూమా కుటుంబంతో మీకున్న పరిచయం ఎమ్మెల్యే అఖిలేష్ గారితో? అఖిలక్కతో నాకు రైతునగరం 110 సర్వే నెంబర్లో ఉన్న ఆస్తులే కాకుండా ఇంకా మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయి? మసీదుపురంలో ఆస్తులు ఉన్నాయి మాకు। ఎన్ని కేసులు ఉన్నాయి మేడం మీ మీద? నా పైన రాయలసీమ ప్రతిభ న్యూస్ కు స్వాగతం। ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి। వారిని అడిగి రాజకీయాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం। నమస్కారం మేడం, మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం? నేను ఆలగడ్డలోనే ఉన్నాను। ఆలగడ్డలోనే నేను పుట్టి పెరిగిందంతా ఆలగడ్డలోనే। మా అమ్మగారికి వచ్చేసి ముగ్గురము, మా అక్క, అన్న, నేను। మామూలుగా మీది మహానంది మండలం మసీదుపుర గ్రామం కదా మేడం? మళ్ళీ అక్కడి నుంచి మీరు ఆలగడ్డ నియోజకవర్గానికి పోవడానికి కారణం? అంటే అప్పుడు మా నాన్న వచ్చేసి ఎక్కువ భూమానాయరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి దాంట్లతో ఎక్కువ మా నాన్న సన్నిహితంగా ఉండేవాడు। సో మా నాన్నమ్మ పెదనాన్న ఆలగడ్డలో ఉన్నారని చెప్పి మా నాన్న వాళ్ళు కూడా ఆలగడ్డలో సెట్ అవ్వడం జరిగింది। ఎంతవరకు చదువుకున్నారు మేడం? ఇక్కడ మీ బాల్యం అంతా ఎక్కడికి వచ్చింది? అదంతా మొత్తం ఆలగడ్డ। ఆలగడ్డ ఎక్కడ మేడం? ఆలగడ్డలో ఆలగడ్డలో భూమానాయరెడ్డి బాతింపు ఎస్వి ప్యాలెస్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడే మా మొత్తం ఆ ఏరియాలో అన్నమాట। స్టడీ ఇక్కడ మేడం? ఫస్ట్ నుంచి MBA వరకు మొత్తం ఆలగడ్డే। మామూలుగా మీరు జాబ్ వెళ్ళకుండా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను జాబే చేస్తూ ఉన్నాను। మొన్న రీసెంట్గా కూడా నేను జాబ్లోనే ఉన్నాను। 2024 లాస్ట్ వరకు నేను జాబ్లోనే ఉన్నాను। అయితే ఎలక్షన్స్ టైంలో నేను జాబ్ రిజైన్ చేసి రావాల్సి వచ్చింది। జాబ్ రిజైన్ చేయడానికి కారణం మేడం? అంటే జాబ్ రిజైన్ చేయడం, మీరు రాజకీయాలకు వెళ్ళాలంటే జాబ్ రిజైన్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? అంటే మీ సొంత లాభం కోసం వెళ్ళారా, లేదంటే రాజకీయాలంటే ఇష్టంతో వెళ్ళారా? రాజకీయాలంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి, ఈరోజు ఏం కొత్తగా అని కాదు। మా నాన్న కూడా గతంలో రాజకీయ నాయకులతోనే తిరిగేవాళ్ళు, రాజకీయంగానే ఉండేవాళ్ళు। సో అలానే మాకు కూడా రాజకీయం అంటే బాగానే ఇష్టం ఉండేది। ఈరోజు కొత్తగా రాజకీయంలోకి రావడం అనేది ఏం లేదు। అయితే ఆడపిల్లలం కదా అని చెప్పి మా పేరెంట్స్ మేము జాబ్ చదవమని చెప్తే జాబ్కి వెళ్ళేవాళ్ళము। కానీ జాబ్ చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని మాకు తెలిసింది ఏంటంటే మా ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉన్నాయి। సో నేను ఆ ప్రాపర్టీస్ కోసము వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని కేసులు పెట్టారో, నా పైన కాదు అమాయకుల పైన చాలా మంది పైన కేసులు పెట్టారు।
సో అవన్నీ చూశాక నాకు ఎందుకో చాలా విరక్తి అనిపించింది. సో వైసీపీ ప్రభుత్వం ఇంత ఘోరంగా అమాయకుల పైన వాళ్ళు దోపిడీ దౌర్జన్యాలు చేయడం ఇలాంటివన్నీ నాకు నచ్చలేదు. సో వీళ్ళు ఇప్పుడు శాలరీ పైన మనకు 1 lakh శాలరీ వస్తుంది. సో శాలరీ మీద మనము ఎవరికి సేవ చేయలేము, అట్లా అనేసి మనం ఎవరికి ఏ హెల్ప్ ఉండదు, అట్లానే మనకు గ్రోత్ కూడా ఉండదు. సరే కష్టాలో నష్టాలో సీఎం చంద్రబాబు సార్ని గెలిపించుకున్నామంటే అందరూ బాగుపడతాం కదా అని చెప్పి జాబ్ రిజైన్ చేసి మరి నేను ఆలగడ్డలో టీడీపీ పార్టీలో అట్లా ఒక ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే జాబ్లో ఉండి మీరు పోరాటం చేయలేదు? జాబ్లో ఉంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఏదైనా సమస్య జరుగుతూ ఉంది అన్నప్పుడు మనల్ని ఎవరైనా పిలిచినా కానీ మనం పోలేము. సో జాబ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూస్లో కానీ కేసులలో ఉన్నా కానీ మనకు జాబ్ తీసేస్తారు. సో జాబ్లో ఉండి ఇంకొక పని చేసే కంటే జాబ్ రిజైన్ చేసి మనము నమ్ముకున్న వాళ్ళ కోసము మన కోసము మనం సేవ చేసుకోవడం మంచిది కదా. అది తప్పైనా రైట్ అయినా కేసులు పెడతామని బెదిరించినా ఏదైనా కానీ ముందుకు వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కదా. సో అందుకే నేను జాబ్ రిజైన్ చేసి చంద్రబాబు సార్ కోసం నేను రావాల్సి వచ్చింది. గతంలో మీ కుటుంబ సభ్యులు ఏదైనా పార్టీ తరపు నుంచి పోటీ చేయడం కానీ చేశారా? లేదండి, లేదు. పార్టీ తరఫున గత 35 సంవత్సరాల నుంచి మేము కొత్తగా వచ్చిందేం కాదు. ఇప్పటి నుంచో మా నాన్న వాళ్ళు భూమా నాయిరెడ్డి గారితో ఏవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ ఉన్నారు. సో అలానే మా వాళ్ళు ఎటు ఉన్నారో మా పేరెంట్స్ కూడా అదే పార్టీలో ఉండేవాళ్ళు. 35 సంవత్సరాల నుంచి మా పెద్దనాన్న వాళ్ళు టీడీపీ పార్టీలోనే ఉన్నారు. అప్పటి నుంచి మేము టీడీపీ పార్టీనే నమ్ముకొని ఉన్నాము. ఈ రోజుకి కూడా అటు సైడ్ మా వాళ్ళు అయితే మేమైతే టీడీపీ పార్టీ కోసమే నిలబడినాము. టీడీపీ పార్టీలోనే ఇప్పుడు కూడా కొనసాగుతాం. అంటే గతంలో ఏవి సుబ్బారెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. ఆ టైంలో మీ కుటుంబ సభ్యులు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు? అంటే ఆ టైంలో మేము ఇప్పుడు బంధుత్వంగా ఉన్నాం కానీ ఆ టైంలో మేము ప్రజారాజ్యం పార్టీలో అయితే మేము లేదండి, పోలేదు కూడా. ఎక్కడే కానీ మేము తిరగలేదు కూడా. ప్రచారం సైడ్ అటు సైడ్ కూడా మేము పోలేదు. కానీ ఎప్పుడైనా మేము టీడీపీ తరపునే ప్రచారం చేసినాము. రైతు నగరంలో ఉన్న 6 ఎకరాల 5 ఎకరాల 60% భూమితో పాటు పక్కన ఉన్న శ్మశానాన్ని కూడా భవిష్యత్తులో కత్తి శ్రావణ్ రెడ్డి గారు ఆక్రమించేస్తారని చెప్పేసి రైతునగర ప్రజల ఆరోపణ. పక్కన 5 ఎకరాల 61 సెంట్లు అంటున్నారు. అది 110 సర్వే నెంబర్ వచ్చేసి 16 ఎకరాల 82 సెంట్లు. 16 ఎకరాల 82 సెంట్లలో 110/3 వచ్చేసి 7 ఎకరాల 26 సెంట్లు. 7 ఎకరాల 26 సెంట్లలో కత్తి శ్రావణిది వచ్చేసి 5 ఎకరాల 61 సెంట్లు. రిమైనింగ్ ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఎవరిది ఏంటి అనేది నాకు తెలియదు. సో నా ప్రాపర్టీ వరకు నాకు హద్దులు తెలుసు, నా డాక్యుమెంట్లో హద్దులు ఉన్నాయి. దాని వరకు మేము పోరాటం చేస్తున్నాం. సో మా హద్దులలో హరిబాబుది 30 సెంట్లు శ్మశానము, దోబీ ఘాట్కి 16 సెంట్లు ఉంది. ఆ మొత్తం 46 సెంట్లు ఉంది. నేనేమంటున్నానంటే శ్మశానానికి వారసులు ఇవ్వాల్సిన వాళ్ళు సరైన వ్యక్తులు ఎవరు అంటే మేము. సో గతంలో మా వాళ్ళు హరిబాబుకి ఏమన్నా అమ్మినారా అంటే ఎవరూ అమ్మలేదు. మరి హరిబాబుకి ఏ విధంగా వచ్చింటే శ్మశానానికి ఇచ్చినారో అనేది హరిబాబు ఇంతవరకు డాక్యుమెంట్ కూడా లేదు. సరే హరిబాబు చూపించిన డాక్యుమెంట్ని లింక్ డాక్యుమెంట్ తీస్తే ఆ సర్వే నెంబరే వేరే నెంబర్, 110 సర్వే నెంబరే కాదు, వేరే సర్వే నెంబర్ వేసుకొని ఆ లింక్ డాక్యుమెంట్ చూపించినారు. మరి దీన్ని రెవెన్యూ వాళ్ళు ఎందుకు పరిశీలించలేదో నాకు తెలియదు. సరే అయితే హరిబాబు గవర్నమెంట్కి ఇచ్చేసినాడు, బాగానే ఉంది. సో అంటే రైట్స్ పూర్తి హక్కులు హరిబాబు కోల్పోయినట్టే కదా. ఇప్పుడు హరిబాబుకి ఇష్యూనే లేదు కదా 110లో. అసలు హరిబాబుకి ఎలాంటి ల్యాండ్ లేదు. లేకున్నా కూడా ఆ వ్యక్తి ఈరోజు ఇన్వాల్వ్మెంట్ అయ్యి శ్మశానానికి దగ్గరుండి ప్రతి ఒక్కరిని మీరు రాండి నాకు సపోర్ట్గా రాండి అని పిలుచుకొని ఊరంతా ఏకం చేసి నన్ను గలీజ్గా గబ్బు పట్టించడం జరిగింది. అయితే నేను ఏమంటున్నానంటే ఈరోజు ఆ శ్మశానానికి కూడా రైతు నగరం ప్రజలకు అందరికీ నేను వాళ్ళకి సహకరిస్తూ నేనే మీకు శ్మశానం దగ్గరుండి వైకుంఠం కట్టించి అక్కడ మీకు వద్దు ఇంకొక ప్లేస్లో కావాలన్నా నేను 30 సెంట్లు వాళ్ళకి ఇచ్చి 30 సెంట్లు పొలమైనా ఇస్తాను. ఎక్కడన్నా మీరు స్థలం చూపించుకున్నా నేను దానికి డబ్బు అయినా ఇస్తాను. లేదు మాకు ఇదే స్థలం కావాలన్నా కూడా చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఈరోజు నేను ఓకే అంట, రేపు పొద్దున్న ల్యాండ్ రేట్ పెరిగినాక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. సో ఆ సమస్య ఈరోజు నాతో వచ్చిందని మీరు అనుకుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీకు రేపు పొద్దున్న సమస్య రావచ్చు. సో నేను ఈరోజు ఏమంటున్నానంటే ఏడే సర్వే పెట్టియాలి.
110 సర్వే నెంబర్ పై నుంచి కింది వరకు సర్వే నెంబర్ పెట్టిస్తే హద్దులు ఎవరివి ఎంత దూరం వచ్చినాయా అని చెప్పేసి ఒక క్లియర్గా రెవెన్యూ వాళ్ళు ఇంత కొట్టుకొని చేస్తున్నాము, ఇంత పెద్ద హాట్ టాపిక్ అయిందని చెప్పి అందరికీ తెలిసినప్పుడు ఎందుకు రెవెన్యూ వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు? మరి టీడీపీ పార్టీలోనే ఉన్నాం కదా, నేను టీడీపీ పార్టీలో ఉన్నాము, హరిబాబు టీడీపీ పార్టీలో ఉన్నాడు. మరి ఎందుకు ఆ శ్మశానానికి పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్కి రాసిస్తే గవర్నమెంట్కి రాసిచ్చిన భూమిని ఎవరైతే రాసిచ్చిన వ్యక్తి మళ్ళీ ఈరోజు వచ్చి దోచుకొని కంచె కట్టుకునే రైట్స్ ఉన్నాయా? ఈరోజు పోలీస్ స్టేషన్ అయితే ఏమి, ఎస్పీ ఆఫీస్ అయితే ఏమి, అవన్నీ డొనేట్ చేసిన ప్రాపర్టీసే, ఎవరివి ఓన్గా గవర్నమెంట్ రాలేదు. ఒకరు డొనేట్ చేసింటేనే ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ కానీ ఏదైనా కట్టుకుంటాం. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఆ రోజు నేను డొనేట్ చేసినాను, ఈరోజు నాకు కావాలి అని మనం అడుగుతామా? సో అలానే నా హరిబాబు కూడా అంతే, ఒకరోజు డొనేట్ చేసి వెళ్ళినాము, ఈరోజు నీకు రైట్స్ లేవు. ఏదన్నా అంటే గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, గవర్నమెంట్ వాళ్ళు మా డాక్యుమెంట్ చెక్ చేస్తారు. ఏదన్నా ఉంటే వాళ్ళు నిలబడి వాళ్ళ శ్మశానం వరకు గవర్నమెంట్ కంచె కట్టుకోవాలి. నువ్వు శ్మశానం వరకు కంచె కట్టుకోకుండా మొత్తము పొలంలోకి పోయే రస్తాతో ప్రకారం నువ్వు గేట్ వేసుకొని అక్కడ జనాలను ఎవరిని తిరగకుండా చేస్తే పబ్లిక్ అది శ్మశానం అంటే ఎంతో మంది జనాలు పోవచ్చు రావచ్చు, అది నీ ఇల్లు కాదు కదా నువ్వు గేట్ వేసుకోవడానికి. మరి ఇది ఎందుకు రెవెన్యూ వాళ్ళు అడగకుండా ఉన్నారు? ఇది నేను మాట్లాడింది ఏమన్నా తప్ప? అది శ్మశానానికి గేట్లు వేసుకునేది ఎక్కడన్నా ఉందా? ఇన్ని శ్మశానాలు ఉన్నాయి, ఇన్ని శ్మశానాలలో ఎక్కడైనా గేట్ వేసారా? అంటే చనిపోయిన శవం ఎత్తుకొని పోతే హరిబాబు కాల్ చేసి గేట్ బిగాలు తీసుకొని రాని అడగాలనా వాళ్ళు చావు బతుకులలో? అంటే మరి నువ్వు శ్మశానానికి ఇచ్చినావా నీ సొంత బుద్ధి కోసము నీ సొంతంగా కబ్జా చేసుకోవడానికి శ్మశానం అని ఒక అడ్డం పెట్టుకొని నువ్వు జనాలను మోసం చేస్తున్నావా? నేను రైతునగరం ప్రజలకు కూడా ఒక్కటే చెప్తున్నా, హరిబాబు శ్మశానం అని చెప్పి మిమ్మల్తో ఆ రోజు శ్మశానానికి ఇస్తున్నా అని చెప్పి మీతో ప్రతి ఒక్కరితో డబ్బు వసూలు చేసుకున్నారు. తలా ఇంత డబ్బులు వసూలు చేసుకొని మీకు శ్మశానం ఇచ్చినాడు. అతనేం మీకు ఊరికి ఇవ్వలేదు. మీరు ఈ డబ్బులు తలా ఒకరి ఇంటికి ఇంత డబ్బులు ఇచ్చి చేసినారో లేదో అది మీ మనసాక్షికి అందరికీ తెలుసు. మరి అలా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఈరోజు అదే శ్మశానానికి మళ్ళీ దగ్గరుండి అతను గేట్లు కట్టించి శ్మశానానికి పోకుండా కంచె కట్టి చేసినారు. అది మీ భద్రత. ఎందుకంటే ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చి చేసుకున్నారు కాబట్టి, మీకు అసలు విషయం తెలియదు కాబట్టి మీరు చేసుకుంటున్నారో అది మీ భద్రత. 100% కరెక్ట్నే కాదన్నా. అయితే ఎప్పుడైతే రైట్స్ కోల్పోయిన ఆ హరిబాబు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నాడు అనేది మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు జనాలు? నేను ఈరోజే చెప్తున్నా, శ్మశానానికి నేను రాను, మీకే ఇస్తాను, మీదే ఆ శ్మశానము. కానీ జనాలను మాత్రం మీరు గేటు వేసి ఇది వేసి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా. ఇప్పుడు 30 సెంట్ల శ్మశానానికి మనం కకృతి పడాల్సిన అవసరం మాకు లేదు. అది మాదే ఎవరిదే ఏంది అనేది మేము తర్వాత నిరూపిస్తాం. ఆ రోజు మాదే ఏందనుకో మేమే డొనేట్ చేస్తాం, మా నుంచే వచ్చినట్టు మేము చేస్తాం. ఈ విషయంలో కొంతమంది మీకు ఫోన్లు చేసి బెదిరించారన్న చాలా మంది చేశారు. ఏమన్నారు? ఫోన్ చేసి ఇట్లా మీరు ఇంతటితో వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మేము బీజేపీ మనుషులము అనేసి కర్నూలు నుంచి ఫోన్ చేశారు. మాకు ఇది మధుసూదన్ అమ్మేస్తున్నాడని చెప్పేశారు. ఇవన్నీ చేశారు. ఈరోజు హరిబాబు అనే వ్యక్తి కూడా టీడీపీలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పొంది కూడా అవతల వైసీపీ క్యాండిడేట్కి మధుసూదన్కి సపోర్ట్ చేస్తున్నారు. మరి పార్టీ వాళ్ళు ఎందుకు కోవట్టుగా పనిచేసేటోళ్ళని ఎందుకు ఇంకా పార్టీలలో సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంతో మంది టీడీపీ కోసము నంద్యాలలో పనులు చేసి కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎలాంటి పని చేయలేదు. ఎక్కడో గుంటూరులో ఉన్న హరిబాబుని తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టారు. కొంతమంది ఎన్నో ఏళ్ళగా పిల్లలందరూ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి కడితే మనం పార్టీ కూడా ఇంకా మనకు బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇలాంటి వ్యక్తికి ఇచ్చి కబ్జాలు చేసి ఊరంతా ఏకం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినాక దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి హరిబాబునే సృష్టిస్తున్నారు. అంటే మన పార్టీలో ఉండి మనకే కోవట్టుగా పనిచేసే హరిబాబుని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నా ఆలోచన. మన పార్టీకి బ్యాడ్ నేమ్ జరుగుతుంది ఈ హరిబాబు వల్ల అని చెప్పి నా ఫైటింగ్ అంతే. ఏంటంటే 1956 నుంచి అది వంశపారంపర్యంగా మా అబ్బా వాళ్ళు, అంటే మా అబ్బా శర్బారెడ్డి వాళ్ళ పిల్లలు చిన్న వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి వాళ్ళ పిల్లలం మేము. అయితే వంశపారంపర్యంగా మా ప్రాపర్టీ అది, మేము ఎక్కడ ఎవరికి అమ్మలేదు. అప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. అయితే మధ్యన డాక్టర్ మధుసూదన్ రావు అనే వ్యక్తి దొంగగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని
ఈ ప్రాపర్టీ నాకు పలానా వ్యక్తి అమ్మినాడని చెప్పేసి ప్రచారం చేయాల్సింది వచ్చింది. అయితే నేను ఇప్పటి నుంచి కాదు కొట్లాడుతున్నది, 17 సంవత్సరాల నుంచి మా మదర్ గారు ఫైట్ చేశారు. మా మదర్ గారు ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫైట్ చేశాను. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ పొజిషన్లో మేమే ఉన్నాము, పక్కన ఎవరు లేరు. అయితే డాక్యుమెంట్ ఫస్ట్ నుంచి మా పేర్ల మీద ఉంది, మా వంశపరంగా ఉంది, మేమే అనుభవంలో ఉన్నాము. సో మేమే కంచె కట్టుకున్నాము, మేమే పొజిషన్ తీసుకున్నాము. ఎప్పటి నుంచో మేమే ఉన్నాము కాబట్టి వాచ్మెన్స్ పెట్టుకున్నాం, అందరినీ పెట్టుకున్నాం. అయితే ఈరోజు కోర్టులో ఉన్న వివాదానికి మీరు ఎందుకు వెళ్ళారంటే, ఎవరైతే దొంగగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే మధ్యలో వచ్చినారో, మాకు 1956 నుంచి వచ్చింది, అతనికి మొన్న డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాడు. సో అతనికి జెన్యునా కరెక్టా రాంగా అనేది కోర్టులో అతను నిరూపించుకొని తీసుకొని రావాలి. నాకు ఎప్పటి నుంచో ఉన్నప్పుడు, నేనే ఉన్నప్పుడు ఈరోజు నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ కోర్టు వాళ్ళకు డాక్టర్ ఇది కరెక్ట్ అమ్మా అనేసి కోర్టు జడ్జిమెంట్ కాపిస్తే హ్యాపీగా నేను పక్కకి వెళ్ళిపోతాను. నా ప్రాపర్టీలో నేను ఉన్నప్పుడు నాకు కోర్టులో ఉంది అన్నప్పుడు కోర్టు నువ్వు ఉండకూడదమ్మా, కోర్టు జరుగుతున్నప్పుడు నువ్వు ఉండకూడదని నాకేమి ఇవ్వలేదు కదా. నాకు అదే ఇస్తే నేను వెళ్ళిపోతా కదా. న్యాయశాఖ రికార్డు ప్రకారము ఆ భూమి డాక్టర్కి చెందింది అని చెప్పేసి రికార్డు పరంగా డాక్టర్కి చెందింది అని చెప్పడానికి 2022 అంతకు ముందుకు వినపడని పేరు 2002 నుంచి ఎందుకు వినపడుతుంది? 2002 నుంచి ఏంది, గత 17 సంవత్సరాలు డాక్టర్కి ఎప్పుడైతే ఇది నాకు 17 సంవత్సరాల నుంచి అంటున్నాడో, మాకు తెలిసి కూడా దగ్గర ఒక 7 సంవత్సరాలు అయింది అంతే. అప్పటి వరకు తన బయట పెట్టలేదు, పెట్టకుండా పెట్టుకున్నాడు, మూసి పెట్టుకున్నాడు. అయితే మాకు తెలిసిన ఇప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అయితే మా మదర్ గారు ఫైట్ చేస్తున్నారు, అప్పుడు నేను చదువుకుంటా ఉన్నాను, కొంచెం నా ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో దానివల్ల మేము ఎక్కడ బయట పడకుండా లోపల ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. సో ఎక్కడ తిరుగుతున్నా కూడా మా బయటికి రాకుండా ఉండింది. ఎప్పుడైతే నేను బయటికి వచ్చినానో, ఎప్పుడైతే నేను న్యాయంగా ఎంఆర్ఓ గారిని అయితేనేమి, ఆర్డీఓ గారిని అయితేనేమి, వీళ్ళందరినీ ఈ 110 మీద మీరు ఆర్ఓఆర్ కేసు నడపండి, ఇక్కడ ఏం రికార్డ్ పరంగా చెక్ చేయండి అనేది ఎప్పుడైతే నేను ఫైట్ చేయడం మొదలు పెట్టానో, అప్పుడు మాకు ఒక ఆర్ఓఆర్ కేసు నడిచేసి అతనికి ఒక నోటీసులు, మాకు నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఆ రోజు రవికుమార్ అనేసి ఎంఆర్ఓ ఉన్నారు, అతను మొత్తం మాకు వాళ్ళకి నోటీసులు వేసి విచారణ జరిపించారు. ఆ ఆర్డర్ కాపీలో కూడా క్లియర్గా ఇచ్చారు, వీళ్ళెవరికే కానీ అమ్ముకోలేదు, గతంలో వీళ్ళెవరికే కానీ సేల్ చేయలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు. ఆ ఆర్డర్ ఎంఆర్ఓ క్లియర్గా మేము అమ్మలేదు అంటే మరి మా ప్రాపర్టీ మాదే కదా, ఇంకా మేము అమ్మలేదు అన్నప్పుడు అప్పటికి ఇప్పటికి మేమే ఉన్నాం కదా. అంటే అమ్మలేదని ఎంఆర్ఓ ఇచ్చినప్పుడు అదే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇలాంటి వానికి ఎందుకు డాక్యుమెంట్స్ ఆన్లైన్ చేశారనేది రెవెన్యూని అడగాల క్వశ్చన్. అమ్మలేదు అని ఒక ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మలేని వ్యక్తులు అమ్మలేదు అన్నప్పుడు ఇతనికి ఎలా వచ్చింది ఆ ప్రాపర్టీ? ఏ విధంగా మ్యానిపులేట్ చేసుకున్నాడు, ఏ విధంగా ఆన్లైన్ ఎక్కించుకున్నాడు, డబ్బు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడా, దొంగగా చేసుకున్నాడా, లేక ఎవరితో చేయించుకున్నాడు అనేది డాక్టర్ చెప్పాలి, లేదా రెవెన్యూ చెప్పాలి. అది రికార్డులో ఇవ్వలేదని మీరే ఇచ్చారు, ఈరోజు మీరే ఆన్లైన్ ఎక్కిచ్చారు, దానికి కారణం ఏంటనేది రెవెన్యూనే చెప్పాలి దానికి సమాధానం. రైతునగర్ భూ వివాద విషయంలో అమరావతి సెక్రటరియట్లో పనిచేసే వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు? నేను ఆ రోజు కూడా మీకు ఇదే చెప్పాను. ఇప్పుడు సపోజ్గా మీరే ఉన్నారు, రోడ్డు మీద ఎవరైనా పోతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది, అయ్యో అని బైక్ పక్కన పెట్టి మనం హెల్ప్ చేస్తామో చేయను. ఈరోజు ఒక ఆడపిల్లని, నేను సపోజ్గా నేను ఆడపిల్లను అన్నా అని సాయం అడుగుతాను, చేతనైతే సాయం చేస్తారు, చేత కాకపోతే ఇది చాలా ఇష్టం అమ్మ నేను చేయను అంటారు. నేను వెళ్ళి అడిగాను, అన్న నాకు ఈ పరిస్థితి ఉంది అన్న ఇట్లా అని, ఆయన తోచిన సాయం చేస్తాడు, చేసిన వ్యక్తి పైన కేసు పెట్టడం న్యాయమా? ఇప్పుడు ఎవరైనా ఉన్న పోలీసు వాళ్ళే ఉన్నారు, రెవెన్యూనే ఉంది, వాళ్ళని వెళ్ళి సాయం అడుగుతున్నాము అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. అంతేగాని ఏమన్నా 110లో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమన్నా ల్యాండ్ ఉందా, లేకపోతే వేణుగోపాల్ రెడ్డికి నేను ఏమన్నా రాసిచ్చామా? లేదు కదా, జస్ట్ సాయం అంతే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కత్తి శ్రావణికి ఎవరైతే సాయం చేస్తారో, కత్తి శ్రావణికి ఎవరైతే అమ్మాయికి జెన్యూన్ ఉంది, కరెక్ట్గా ఉందని చెప్తారో వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన ఒక బురద పూస్తున్నారు అంతే, ఇంకోటి ఏం లేదు. ఇదే భూ వివాదంలో మన నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అతను ఎందుకు వచ్చాడు, అతను ఎందుకు లాగారు దీంట్లో? యాక్చువల్గా అన్న ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మేమైతే ఏ రోజే కానీ హరిబాబుని మేము లాగలేదు.
సరే హరిబాబు వాళ్ళ నాన్నకు గతంలో శ్మశానానికి ఇచ్చినారని చెప్పినారు. బుద్ధున్న వాళ్ళు ఎవరైతే శ్మశానాన్ని అయితే కావాలని అడగరన్న, వాస్తవంగా చెప్పానంటే నేను కూడా ఈ రోజు ఎక్కడే కానీ నాకు శ్మశానం కావాలని ఏ రోజు నేను ఎక్కడ అడగలేదు. నేనేం చెప్తున్నా అంటే ఆ శ్మశానం ల్యాండ్ కూడా మాదే, మేము ఎవరికి అమ్మలేదు అని చెప్పాను. అంతేగాని ఇప్పుడు ఇచ్చిన శ్మశానం నాకు కావాలి అనలేదు. క్లారిటీగా జనాలకు కూడా ఎట్లా పూస్తున్నారంటే శ్మశానాన్ని కూడా ఈ అమ్మాయి కబ్జా చేస్తూ ఉంది, ఈ అమ్మాయి గూండా, ఈ అమ్మాయి కబ్జా రాని అన్నట్టు నన్ను క్రియేట్ చేస్తున్నాడు. బుద్ధిన్న వాళ్ళైతే నేనే కాదు ఇంకా ఎవరే కానీ శ్మశానం కావాలని అయితే ఎవరు అడగరు. నేనైతే అడగలేదు. నేనేమన్నానంటే టైటిల్ ప్రకారం చెక్ చేస్తే శ్మశానం కూడా మాదే. హరిబాబుకు టైటిల్ కరెక్ట్ లేదు, హరిబాబు వాళ్ళ నాన్న కమ్మిన వాళ్ళకు కూడా లేదు. సో మేమెవరికి అమ్మలేదు కాబట్టి ఆ శ్మశానం మాదే. అది కూడా సరే పోయింది ఏదో 30 సెంట్లే కదా పోనీలే అనేసి మేము వదిలేసుకున్నాం. శ్మశానం కదా జనాలది, ఊరిలో ఎంతో మంది ఇప్పుడు మనమే ఉన్నాము, మన వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోతే శ్మశానం దగ్గర కూలుస్తా అంటే మనకెంత బాధ ఉంటుందో అవతల వాళ్ళు గూడ్చుకుంటారు, వాళ్ళకి అంతే బాధే ఉంటుంది. సో కాబట్టి నేనేమన్నానంటే శ్మశానము అన్యాయం, అది తీసుకోవడం అన్యాయం. కానీ శ్మశానంకి ఇచ్చిన వ్యక్తికి ల్యాండ్ అనేది లేదు, అన్యాయంగా ల్యాండ్ ఇచ్చుకున్నాడు. అది మా ల్యాండ్, ఇస్తే దాన్ని మేమివ్వాలా, గవర్నమెంట్కి మేమివ్వాలా. అది టైటిల్ నిజంగా గవర్నమెంట్కు వీళ్ళదేనా ల్యాండ్ హరిబాబుదా అని అది తేల్చాల్సింది ఎవరు? గవర్నమెంట్. అది తేల్చుకోలేంలే. సరే తేల్చుకోకపోయినా పర్లేదు, అది ఎప్పుడు తెగాలో, ఎప్పుడు రాబట్టుకోవాలో, ఎప్పుడు చేయాలా అనేది నేను తర్వాత చూపించుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే శ్మశానం నేను టచ్ చేయను. ఇదే ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా, శ్మశానాన్ని నేను టచ్ చేయను. అదే శ్మశానానికి నేను ఒకవేళ టచ్ చేసి నాకు ఉంది అని చెప్పినా, నా ల్యాండ్ పక్కన నాకు ఉందని చెప్పినా, అదే జనాలకు ఎంత శ్మశానం ఉందో అంత శ్మశానానికి సరిపోయే డబ్బు నేనే పెట్టుకుంటాను, అంత శ్మశానానికి సరిపోయే స్థలాన్ని కూడా నేనే ఇచ్చుకుంటాను. ఎక్కడే కానీ పూర్వ జనాలకు ఇబ్బంది కలిగించే పని అయితే మేము చెయ్యము. ఇప్పుడు హరిబాబు అయినా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు, నంద్యాల మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి ఉంది అతనికి, మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీరెందుకు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుంటున్నారు? అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినామండి, అందరికీ తెలుసు. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, సెక్రటరియట్కి వెళ్ళినాను, పార్టీ ఆఫీస్లో కూడా వెళ్ళి కంప్లైంట్ చేసేసి వచ్చినాను. అందరి దృష్టిలో ఇది ఉంది, లేకుండా ఏం పోలేదు. కానీ హరిబాబు అనే వ్యక్తి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రాపర్టీ ఉంటే ఆ వ్యక్తిని ఇప్పుడు కబ్జా చేసి ప్రజెంట్ ఉన్నాడు అంటే అతని పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అతను ఏం చేశాడంటే దొంగల దగ్గర తీసుకున్నామని చెప్తున్నాడు. అతనికైతే ఆ ప్రాపర్టీ లింకు వేరే సర్వే నెంబర్ ఉంది, 110 సర్వే నెంబరే లేదు అతని డాక్యుమెంట్లో. ఏదో సర్వే నెంబర్ తీసుకొచ్చి 110లో లింకు పెట్టుకున్నారు. సో అలా ప్రాపర్టీస్ని మిస్ మ్యాచ్ చేసేసి శ్మశానానికి ఇచ్చేసినారు. అది ప్రూవ్ చేస్తే హరిబాబు దొంగ ఏందని తెలుస్తుంది. అది ప్రూవ్ చేయాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు. ఆ రెవెన్యూ వాళ్ళు ఈరోజు మరి హరిబాబుని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? టీడీపీలో ఉన్నాడు అంటున్నారు. మరి నేను టీడీపీలోనే ఉన్నా, మరి నాకెందుకు న్యాయం చేయలేకున్నారు? అలాంటి వ్యక్తికి ఎందుకు న్యాయం చేస్తున్నారు? సరే చేసినారు, బాగానే ఉంది. ఈరోజు ఆ శ్మశానం కూడా నేను కావాలని లేదు, పెట్టుకోండి, జనాలను ఇబ్బంది పెట్టుకోవాలని లేదు. నా స్థలానికి పోకుండా ఇప్పుడు బరెల్ గ్రౌండ్ అనేది ఉంటుంది. బరెల్ గ్రౌండ్లో ఎంతోమంది పబ్లిక్ పోవచ్చు, రావచ్చు. దాని గేట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎనీ టైం గేట్లు ఓపెన్ చేసుకుంటారు, ఉండొచ్చు. మరి ఆ శ్మశానం అని వాళ్ళే క్రియేట్ చేసినప్పుడు ఆ శ్మశానానికి బీగాలు ఎందుకు వేసుకుంటున్నారు? అంటే అది ప్రైవేట్ ల్యాండ్ అనే, పబ్లిక్ ల్యాండ్ అనే ఒక కన్క్లూజన్లో ఉన్నారు జనాలు కూడా. క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు. మరి ఎందుకు రెవెన్యూ వాళ్ళ లాక్ తీపీకుండా ఉన్నారు? జస్ట్ శ్మశానం అని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారా? నా డౌట్ దానివల్ల. అందుకు నేను ఫైట్ చేస్తున్నా. శ్మశానం కావాలని నేను ఫైట్ చేయట్లే. శ్మశానం అని పేరు పెట్టుకొని వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. మరి హరిబాబు ఇచ్చేసిన తర్వాత హరిబాబుకి రైట్స్ లేవు కదా? శ్మశానం మున్సిపాలిటీకి కదా ఉండేది. ఈ విషయం గురించి ఎప్పుడైనా మీరు డైరెక్ట్ హరిబాబు గారితో మాట్లాడినారా? లేదు, నాకే అవసరం లేదు కదా. నాకేం అవసరము? ఇప్పుడు హరిబాబు పేరు మీద ఉంటే నేను మాట్లాడతా. అది గవర్నమెంట్ పేరు మీద రాసి ఇచ్చినామన్నారు. సో శ్మశానం దగ్గర కట్టియాల్సింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. శ్మశానానికి ఏదైనా డెవలప్మెంట్ చేయాల్సింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. అది ల్యాండ్ ఎవరికి ఇచ్చినారు? గవర్నమెంట్ వాళ్ళు. సరే శ్మశానం దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఎవరైనా నిలబడి కట్టించినారా? లేదు. మరి హరిబాబు కట్టించినాడంటే దాని అర్థం శ్మశానం అని చెప్పి తన ఆధీనంలో పెట్టుకుంటున్నాడు. జస్ట్ బయట శ్మశానం, లోపల మాత్రం తనది.
ఎందుకు అలా రాజకీయం చేస్తున్నారు అనేది రెవెన్యూ వాళ్ళు తెలియాలి. ఇలాంటి వ్యక్తి ఇట్లా చేస్తూ ఉంటే మరి ఎందుకు ఇట్లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది పార్టీ వాళ్ళు కూడా గ్రహించుకొని అతనికి మీద అడగాలి. ఈ విషయంలో మీకు పోలీసుల సహకారము, రాజకీయ నాయకుల సహకారం ఉందని డాక్టర్ మధుసూదన్ రావు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? గతంలో నా పైన ఒక కేసు వేశారు వైసీపీ టైంలో నా కేసు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ ఎమ్మెల్యే బినామీ కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నా మీద కేసు వేస్తే అప్పుడు మేము వాళ్ళు సహకరిస్తున్నారు. పోలీస్ రఘువీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నప్పుడు కేసు వేసినారు. అప్పుడు ఆయనకు సహకరించినారా? దానికి ఒప్పుకుంటున్నావా? ఆ రోజు వాళ్ళు సహకరించింటేనే నా మీద కేసు వేసినావా? కాదు కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి పోలీసులు, రాజకీయ నాయకులు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది, అప్పుడు కేసులు వేసినారు. ఇప్పుడు మీరు సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తారు. అప్పుడు కేసులు వేసినాము, ఇప్పుడు సహకరిస్తున్నాము అని అన్నప్పుడు నాకు పోలీసు వాళ్ళు వచ్చి నిలబడి కట్టించినారా? ఏదన్నా ప్రూఫ్ ఉందా? లేక మన మినిస్టర్ గారు వచ్చి ఏమన్నా నీదే అమ్మ తీసుకో అని చెప్పి ఎక్కడన్నా అన్నట్టు ప్రూఫ్ ఉందా? లైవ్లో వాళ్ళే వచ్చి చేస్తున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? గొడవలు పడతారేమో, ఇది ఇష్యూ అయింది, ఎవరు కనుక్కోకూడదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదు అని చెప్పి పోలీస్ వాళ్ళు మా పైన యాక్షన్ తీసుకుంటున్నారు. రేపొద్దున ఏది జరిగినా మా డిపార్ట్మెంట్కే కదా బ్యాడ్ నేమ్ వచ్చేదని చెప్పి మేము వెళ్ళిన ప్రతిసారి ముందు మాకు అలర్ట్ చేసుకుంటున్నారు. అలర్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పార్టీ నుంచి మాకు సపోర్ట్ ఉండక న్యాయం ఎటు పక్క ఉంటే అటు పక్క కంపల్సరీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ఉండేది ఎందుకు? తెలుగుదేశం పార్టీ న్యాయమైన వ్యక్తులకు న్యాయం చేయడానికే ఉంది, అన్యాయానికి కాదు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మీకున్న పదవి టీడీపీ లీడర్గానే కొనసాగుతున్నాను. లీడర్ అంటే ఏం దాంట్లో ఉంది? క్యాడర్ ఇప్పుడు ఏమీ లేదు, ఏం లేదు. వచ్చే భవిష్యత్తులో ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది? ప్రతి సమయంలో ఛాన్స్ అంటే కంపల్సరీ. అది ఏది డిప్యూటీసీనా లేకపోతే ఇంకా అది జరుగుతూ ఉంది, చెప్తారు. అది త్వరలో యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నట్లు సమాచారం వచ్చింది. దాని గురించి మీరేమంటారు? ప్లాన్లో అంటే ఈ భూ వివాదం గురించి మీకు సపోర్ట్గా ఎవరు లేరు అనేసి మీరు సపరేట్గా ఛానల్ పెడుతున్నారు. అట్లేం లేదు. నాకు మీరందరూ మీడియా జర్నలిస్ట్ వాళ్ళందరూ సహకరిస్తున్నారు. న్యాయం ఎటువైపు, అన్యాయం ఎటువైపు అనేసి జర్నలిస్ట్ అందరూ నా వట్టు ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పెడుతున్నారు అంటే కారణం పర్సనల్గా ఎవరైనా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏముంది? ఇప్పుడు కొన్ని మనము డెవలప్ చేసుకోవాలన్నప్పుడు మనం పెట్టుకోవాలి కదా. మీరు జర్నలిస్ట్ వాళ్ళు ఎవరు సహకరించుకోలేదని చెప్పి ఎందుకు నేను డిసైడ్ అవుతా? ఆ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ న్యూస్ రైతునగరం భూ వివాదం గురించి ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటుంది? ఇది పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. 30 కోట్ల ఆస్తి మేడం, 30-40 కోట్ల ఆస్తి. 30 కోట్ల ఆస్తి అంటే ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి మాది, మా అదృష్టం కొద్దీ పెరిగింది. సో మాకు అది పెద్ద సమస్య కాదు. ఎవరైతే కబ్జా చేసుకొని అమ్మో 30 కోట్ల ఆస్తి పోతుంది, నేను కబ్జా చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని ఫీల్ అవుతాడు. పూర్వం నుంచి మాకు అది 10 రూపాయల ఆస్తి అయినా 5 రూపాయల ఆస్తి అయినా మాకు హ్యాపీగా మేము స్వీకరిస్తాం, ఎందుకంటే అది మా పూర్వం ఆస్తి కాబట్టి. సో ఎవరైతే కబ్జాగా వచ్చినాడో అతనికి టెన్షన్ ఉంటుంది. 30 కోట్ల ఆస్తి నేను కబ్జా చేసుకుంటే ఈరోజు చేయి జారిపోతుంది, దాని కింద ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినానే, వాళ్ళకు వీళ్ళకు అందరికీ డబ్బులు పోసి ఈరోజు పోగొట్టుకున్నానే అతను టెన్షన్ పడవచ్చు. నాకైతే ఎందుకు ఉంటుంది? ఈ విషయంలో మామూలుగా మీ బ్రదర్ ఈ విషయం గురించి చేయకుండా పోరాటం మిమ్మల్ని ముందుకు పెట్టడానికి కారణం? మా బ్రదర్ వేరే కంట్రీలో ఉన్నాడు. మా బ్రదర్ ఫుల్గా నాకు హ్యాండ్స్ ఇచ్చేశారు. మా చెల్లి ఆ రోజు మీడియా ప్రెస్ మీట్లో కూడా నేను వీడియో కాల్ చేసి మా బ్రదర్తో కూడా మాట్లాడించింది, చూపించాను. ఇప్పుడు మా అన్న ముందుకు వచ్చినా, నేను ముందుకు వచ్చినా, ఎవరు ముందుకు వచ్చినా వారసత్వ ఆస్తులకే వస్తున్నాము. నా కుటుంబం నాకు సహకరించకపోతే నేను ఇంత ముందుకు రాలేను, నేను ఇంత ఫైట్ చేయలేను. నా ఫుల్ సపోర్ట్ నా కుటుంబం, నా బ్రదరు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఇంత ఫైట్ చేయగలుగుతున్నాను. ఆస్తి పంపకాల్లో ఈ భూమికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ మీ కుటుంబ సభ్యులు మీకే ఇచ్చారు, అందుకోసమే పోరాటం చేస్తున్నారని చెప్పి బయట
ఇప్పుడే కదండి మీ కుటుంబం వాళ్ళు ఎవరు రాలేదన్నారు, మళ్ళీ ఇప్పుడే మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని మీరే విషయం కాకుండా నడుస్తుంది అట్లా పూర్తి స్వేచ్ఛ నాకే ఇచ్చినారంటే అది కుటుంబం డిసైడ్ చేసుకుంటాం. మేము మా పేరెంట్స్ కానీ మా అక్క కానీ అది మా పర్సనల్, మేము ఇచ్చుకుంటాము, మేమే తీసుకుంటాము. ఏదైనా కానీ మా వారసత్వం భూమి కదా, అది నాకు రాబట్టుకోవాల ఇది మా నాన్నకు పుట్టిన తర్వాత మేము పోగొట్టుకోలేం కదా. ఆలగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబంతో మీకున్న పరిచయం ఎమ్మెల్యే అఖిలప్రియ గారితో? అఖిలక్కతో నాకు చాలా బాగుంటుంది. అక్క కూడా చాలా మంచిది. నాకు ఎప్పుడు అక్కతో నాకు ఎలాంటి సమస్యలు లేవు, మేము బాగానే ఉంటాం. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి మాకు భూమా కుటుంబం అంటే ఒక అభిమానము. అలా ఆ అభిమానంతోనే మేము కొనసాగిస్తున్నాం. ఎప్పుడైనా ఈ విషయము భూమా అఖిలప్రియ గారికి చెప్పాలనిపించట్లేదు? అనిపించింది ఎప్పుడన్నా? అంటే మాకు దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి. అంటే ఇది నంద్యాల సమస్య కదా, నంద్యాల ఇష్యూ ఆలగడ్డలో ఎమ్మెల్యే గారికి ఎందుకు చెప్పడం అనేసి నేను ఎప్పుడు ఈ సమస్య గురించి చెప్పలేదు. ఎప్పుడన్నా అడిగారా పత్రికల్లో ఈ వార్తలు చూసి మిమ్మల్ని? లేదా. రైతునగరం 110 సర్వే నెంబర్లో ఉన్న ఆస్తులే కాకుండా ఇంకా మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? మీరు మసీదుపురం గ్రామం అన్నారు గతంలో. మాది మసీదుపురంలో ఆస్తులు ఉన్నాయి. మాకు రైతు నగరంలో వచ్చేసి చాబూలులో చిట్టె పంకమ్మ అనేసి వాళ్ళకు పిల్లలు లేరు. సో మా అబ్బా వాళ్ళకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా వారసత్వంగా మాకు వచ్చింది. సో ఇక్కడ నూనెపల్లెలో 110 సర్వే నెంబరే కాదు, అర్బన్ ఏరియాలో మాకు ఇంకా ఆస్తులు కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ కూడా కొన్ని రికవరీలోనే ఉన్నాయి, మా మాదినంలో ఉన్నాయి, ఇంకా కొన్ని రికవరీ కాలేదు. సో 2 పర్సన్స్ మీద మేము ఆల్రెడీ తోట పార్థసారథి, తోట దామోదర్ అనేసి తోట గోవింద్ అనే వాళ్ళు కూడా 55 సర్వే నెంబర్లో ఇట్లానే చేశారు. సో ఈ 110, 55 రెండు దాని మీద కేసు అయితే నడుస్తూ ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయి మేడం మీ మీద? నా పైన అన్యాయం కేసులు అన్ని అన్యాయం కేసులే. నేను పోయి ఇది చేసిన దానికి ఒక్కటి కూడా ప్రూఫ్ ఎవరి దగ్గర లేదు. సో ఈ అమ్మాయి ఇప్పుడైతే ఒక 3-4 ఉన్నాయండి. 3-4 కేసులు ఉన్నాయి. ఏమంటే అన్యాయం చేస్తున్నారు, అన్యాయం కోసం నేను గట్టిగా పోరాడుతున్నాను. సో న్యాయం కోసం ఎన్ని కేసులు పెట్టించుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. సో కేసులు పెడితే ఈ అమ్మాయి వెనకడిగేస్తుందిలే, ఆడి మనిషి కదా ఏం చేసుకుంటారు అనుకుంటారు. కేసులు అనేది పెట్టుకుంటూ పోతూ ఉంటారు, కానీ అది నేను కరెక్టా, నేను నిజంగా మీకు అన్యాయం చేశానా, న్యాయం చేశానా అని కోర్టు నిరూపిస్తుంది. సో కోర్టులో నేను తెలుసుకున్నాను. మీరు చిన్నప్పుడే మీ ఫాదర్ గారు చనిపోయారని చెప్పేసి విన్నాము. మీ ఆస్తులు ఎలా వచ్చాయి మీకు? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు అంటే నాన్న సంపాదించిన ఆస్తులు కదా, అబ్బలు సంపాదించిన ఆస్తులు ఇవి. సో అబ్బల నుంచి మాకు వారసత్వంగా వచ్చినవి, నాన్న సంపాదించినవి కాదు కదా ఇవి. ఈ భూ విషయాన్ని ఎప్పుడైనా మీరు మన మంత్రి ఫరూక్ గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. ఏమన్నారు? తీసుకెళ్ళాను, సెక్రటరియట్లో కూడా కలిసాము. ఫరూక్ సార్ కూడా ఒక వ్యక్తిని ఇదేంటో నాకు రికార్డ్ అంటే పరిశీలించి ఎవరిది కరెక్ట్ ఉందో ఎవరిది న్యాయం ఉందో చూడమని కూడా చెప్పినారు. మీరు మినిస్టర్ని అడగొచ్చు కదా, హరిబాబును కూడా పిలిపియండి సార్ మాట్లాడండి. మేము ఛాన్సార్లు అడిగాము. ఆ రోజు కంచ కట్టే రోజు కూడా నేను వెళ్ళి మరుసటి రోజు ఫోన్ చేశాను. సార్ ఏదో బిజీగా ఉన్నారు, పాపం లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత నన్ను వెనకమ్మడి అంతమంది జనాలు ఉన్నా కూడా ఆడపిల్లను కదా అని చెప్పి వెంటనే నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత సార్ ఇలా గేట్ వేసుకున్నారు సార్, ఈ విధంగా ఉంది అంటే అది లేదులేమ్మా నేను కూర్చోబెట్టి మాట్లాడిస్తాను, పిలిపిస్తాను అన్నాడు. ఇంతవరకు అయితే ఇంకా పిలిపిలేదు. ఈ విషయంలో ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మీరు తగ్గేదే లేదంటున్నారు కదా, ఏదన్నా రాజకీయ శక్తి మీకు వెనకాల ఉండి నడిపిస్తుందా? మీకు సపోర్ట్ ఇస్తున్నాము, మీరు ముందరుండి చేయండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము చూసుకుంటామని మీకు హామీ ఇచ్చినారు? నాకు వైసీపీ టైంలో కూడా నాకు ఎలాంటి శక్తి లేదు. మరి నేను టీడీపీ మనిషిని, నేను వైసీపీ మనిషిని కదా, అప్పుడు కూడా నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అప్పుడు ఇదే శక్తితోనే ఇదే ఎనర్జీతోనే ఫైట్ చేస్తున్నా, ఇప్పుడు కూడా ఇదే ఎనర్జీతో ఫైట్ చేస్తున్నా. అప్పుడు ఏంటంటే వాళ్ళు అన్యాయానికి సహకరించినారు. మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయానికి సహకరించారు. ఆ అమ్మాయిది న్యాయం ఉంది అని అనుకుంటున్నారు. సో నేను వెళ్ళి నా ఫైట్ నేను చేసుకున్న అమ్మాయి న్యాయం ఉంది కాబట్టి నన్ను ఎక్కడే కానీ ఎవరే కానీ అనట్లేదు. సో నన్ను అనట్లేదు అని చెప్పి రాజకీయం సపోర్ట్ చేస్తుందా, పోలీస్ సపోర్ట్ చేస్తుందా, రెవెన్యూ సపోర్ట్ చేస్తుందా అని చెప్పి వాళ్ళ ఊహలకు వాళ్ళు ఊహించుకుంటున్నారే కానీ ఇక్కడ న్యాయం ఉంది అని చెప్పి పార్టీ గ్రహించింది అంతే.
ఈ విషయంలో భవిష్యత్తులో మీకు న్యాయం జరిగే అవకాశం ఉందని మీకు భావిస్తున్నారు? 100%. టీడీపీ ప్రభుత్వంలో తప్ప నాకు ఎప్పుడు ఎక్కడ న్యాయం జరగదని చెప్పి నేను టీడీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాను. ఎప్పటికైనా నేను టీడీపీ ప్రభుత్వంలోనే ఉంటాను. టీడీపీ ప్రభుత్వం కోసం ఎన్నైనా చేస్తాను. ఈ టీడీపీ ప్రభుత్వంలోనే నా పొలం నేను ఎలా సాధిస్తాననేది కూడా చూపిస్తాను. సరే మేడం, మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారు మీకు బంధుత్వం, ఎలా బంధుత్వం? ఆయన మా నాన్న వాళ్ళ అమ్మ, మా పెదనాన్న వాళ్ళ అమ్మ సొంత అక్క చెల్లెలు. ఆ విధంగా మాకు బంధుత్వం. అంటే ఏవి సుబ్బారెడ్డి గారు కూడా మీకు సపోర్ట్ చేశారా ఈ విషయంలో? మీరు పోరాడండి, మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి. నేను ఇంతవరకు ఏ రోజు మా పెదనాన్నకి ఇష్యూ గురించి చెప్పలేనండి. చెప్పింటే ఏమైనా సహకరించే వాళ్ళే. అంటే చూసింటారు కదా మేడం, పేపర్లో, పత్రికల్లో, ఛానల్లో. అంటే మాకు కొంచెము డిస్టెన్స్ వచ్చింది, కొంచెం బంధుత్వంలో వస్తుంటాయి కదా మామూలుగా, సంథింగ్ మిస్అండర్స్టాండింగ్స్ అట్లా బంధుత్వం అన్నాక. సో ఏవో ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ అట్లా ఉంటాయి కదా. సోషల్ మీడియాలో కత్తి శ్రావణ్ అంటే ఫేమస్ అయిపోయినారు, దానికి కారణం? అది సోషల్ మీడియాలో కత్తి శ్రావణి ఫేమస్ అవ్వడానికి అంటే న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి, ఈ అమ్మాయి గట్టి అమ్మాయి గట్టిగా పోరాడుతుంది, న్యాయం కోసం పోరాడుతుందని చెప్పి ప్రజలందరూ నన్ను గ్రహించినారు. సో ప్రజలందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. నంద్యాలలో ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు ఈ అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ముందుకు సపోర్ట్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.